బాలీవుడ్ నటి దీపికా పదుకునే వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఓ భారీ ప్రాజెక్టును వదులుకున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే 10 గంటలతో పాటు రెమ్యునరేషన్ వంటి అంశాలు కూడా కారణమని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి అనే అంశంలో సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదని చర్చకు దారితీస్తోంది. ఈ విషయం గురించి ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వేదికలపై మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం కూడా ఇదే అంశంపై కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలోని నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో తప్పులేదని మణిరత్నం అన్నారు. ఆ నిర్ణయం సరైనదేనని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 10 గంటల విషయంలో అలా అడిగే నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు కూడా చెప్పారు. అలా అడగడంలో తప్పులేదని ఓ దర్శకుడిగా చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మణిరత్నం వ్యాఖ్యలు దీపికా పదుకునేకు మద్దతుగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు బాలీవుడ్ నటి కాజోల్, ఆమె భర్త అజయ్ దేవగన్ కూడా 10 గంటలపై మాట్లాడారు. మా అనే మూవీ ట్రైలర్ లాంచ్లో కాజోల్ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్ అవర్స్ గురించి చెప్పుకొచ్చారు. 8 గంటలకు మించి వారు పని చేయలేరని ఆమె అన్నారు. ఇంతలో అజయ్ దేవగన్ కలుగజేసుకుని నిజాయితీ ఉన్న దర్శక నిర్మాతలు కూడా ఎవరూ వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరు అని అన్నారు. 8 గంటల పాటు నటీనటులు షూటింగ్లో పాల్గొంటే చాలని వారు ఖచ్చితంగా అనుకుంటారని అభిప్రాయపడ్డారు. దీంతో వారందరూ కూడా దీపికా పదుకునేను ఉద్దేశించి ఆమెకు సపోర్టుగా మాట్లాడారని నెటిజన్లు అనుకున్నారు. కాగా సందీప్ రెడ్డి వంగాకు దీపికా పదుకునే పెట్టిన కండిషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయ్యాయి. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. స్పిరిట్ సినిమా కోసం దీపిక మొదట 20 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్ అడిగినట్లు సమాచారం. రెండోది కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే కేటాయిస్తానని దీపిక డిమాండ్. అయితే ఉన్న 8 గంటల్లో 2 గంటలు జర్నీకే పోతుంది అనేది గొడవ. తెలుగు డైలాగ్స్ చెప్పలేనని దీపిక ఆసక్తత వ్యక్తం చేసిందట. ఇలా పలు కండిషన్స్ ఉండడం వల్ల దీపికా పదుకునేను సందీప్ వద్దనుకున్నట్లు తెలుస్తోంది.